ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. జ్ఞానం యొక్క ప్రతి పాయింట్ యొక్క అనుభవమూర్తిగా అవ్వాలి. డ్రామా యొక్క పాయింట్ ఉందనుకోండి, దానిని జ్ఞానం ఆధారంగా పాయింట్ చెప్పటం, అనుభవమూర్తిగా అయ్యి చెప్పటం. డ్రామా పాయింట్ యొక్క అనుభవిగా ఎవరైతే అవుతారో వారు సదా సాక్షి స్థితి యొక్క సీటుపై కూర్చుంటారు. ఏకీరసంగా స్థిరంగా ఉంటారు. ఇటువంటి స్థితి కలిగిన వారిని అనుభవమూర్తి అంటారు. విషయం యొక్క బాహ్య రూపంలో మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా కానీ డ్రామాని పాయింట్ని అనుభవం చేసుకున్న ఆత్మ చెడులో కూడా చెడును చూడకుండా సదా మంచిని చూస్తుంది. అంటే కళ్యాణం యొక్క మార్గమే కనిపిస్తుంది. అకల్యం యొక్క ఖాత సమాప్తం అయిపోతుంది. కళ్యాణకారి బాబా యొక్క పిల్లలుగా అయిన కారణంగా, కళ్యాణకారి యుగం అయిన కారణంగా ఇప్పుడు కళ్యాణం యొక్క ఖాత ప్రారంభమైంది. ఈ జ్ఞానం మరియు అనుభవం యొక్క అథారిటీతో స్థిరంగా ఉంటారు అంటున్నారు బాబా. ఒకవేళ లెక్కిస్తే మీ యొక్క ఒక్కొక్కరి దగ్గర ఎన్ని రకాలైన అధికారాలు ఉన్నాయి అంటున్నారు బాబా. ఇతర ఆత్మల దగ్గర అయితే 1-2 అధికారాలే ఉంటాయి. కొందరికి సైన్స్ యొక్క అధికారం, కొందరికి శాస్త్రాల యొక్క అధికారం, కొందరికి డాక్టర్ యొక్క అధికారం, తెలివి కొందరికి ఇంజనీరింగ్ తెలివి, ఇలా అధికారాలు ఉంటాయి. కానీ మీకు ఏ అధికారం ఉంది? బాబా అడుగుతున్నారు, మీకు ఏ అధికారం ఉంది అని. లిస్టు తీస్తే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. అన్నిటికంటే ఉన్నతమైన అధికారము సర్వశక్తివంతుడు మీ వారుగా అయ్యారు. ఉన్నతమైన భగవంతుడే మన వారుగా అయిపోయారు. మీ దగ్గర సర్వశక్తివంతుని యొక్క అధికారం ఉంది. భగవంతుడైన బాబా నుండి ఏదైతే విషయం వినేటటువంటి ప్రతి విషయం యొక్క అనుభవమూర్తిగా అవ్వాలి. అనుభవమైన విషయం 1000 మంది కలిసి తొలగించాలని చూసినా తొలగించలేరు. మాయ కూడా అనుభవాన్ని తొలగించలేదు. ఈ అభ్యాసం చేయండి అంటున్నారు బాబా. ఎందుకంటే అంతిమ పేపర్ 1 సెకండే ఉంటుంది, 1 నిమిషం కూడా ఉండదు. ఆలోచించేవారు దాటలేరు, అనుభవం ఉన్నవారు పాస్ అయిపోతారు అంటున్నారు బాబా. అచ్చో. ఓం శాంతి.